వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు జీవనాధారమైన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులు, నిర్వాసితుల సమస్యలపై జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా దృష్టి సారించారు. వెలుగొండ ఇంటేక్ వెల్ నిర్మాణ పనులను కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. నిర్మాణ స్థితిగతులను కలెక్టర్కు అధికారులు వివరించారు. జిల్లాలోని 4 నియోజకవర్గాలకు ఇక్కడి నుంచే నీటిని పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట పలువురు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి కాలంలో వచ్చేసి పెరిగింది. చాలా మంది చనిపోయారు. చాలా మంది పిల్లలు వచ్చేసి పరుగులో ఉన్నారు. మరొక 1000 మంది పరుగులో ఉన్నారు. 2019లో సర్వే చేశారు. రీసెంట్గా 2 గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఈజ్ ప్రామిస్ టు అనౌన్స్ 18 lakhs ARR ప్యాకేజ్. 18 lakhs ఈజ్ ప్రామిస్. సో రిక్వెస్ట్ గొడ్డుపడ్డ కర్దతల గొడ్డుపడ్డ గుండెచ్చారు. ఇదంతా అలాగే ఉంది. వాళ్ళు ఒప్పుకుంటే ఎమ్మెల్యే వాళ్ళతో కూర్చొని అందరూ కలిసి కోఆర్డినేట్ అయ్యి అలా అయితే ఇచ్చేయచ్చు మనం. మేడం ఇప్పుడు జీపీ నెంబర్ ప్రకారం ఇవ్వండి మేడం. ఒక్కొక్కరుగా మాట్లాడండి, వింటాను. అదే మేడం మేడం అందరం ఇక్కడ ఉన్నాం మేడం. రెండు వర్గాలు ఇక్కడ ఉన్నాం. ఇది బెస్ట్ లొకేషన్ ఫర్ in 2004, madam. This was constructed by L&T. So 3 gaps are there in this hill. ఇదేమో ఇప్పుడు చేస్తున్నా యాక్సెస్ పైప్ కట్ చేస్తున్నాం. రా వాటర్ డ్రా చేసి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ వాటర్
సింకేసల కొండ అది సింకేసల క్యారెట్ అవును మేడం చెప్పు పర్లేదు అక్కడ అదే మేడం బోటు మూలన ఒక 20 ఉన్నాయి మేడం ఆడ పులులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి మళ్ళీ కొంతమంది వీడికి వచ్చేసారు మేడం ఈ గుడిసెలు ఉన్నాయి మీరు పక్కన పట్టణం ఉన్నాయి చూడమ్మా అందరూ అదే పొజిషన్లో ఉంటారమ్మా తర్వాత డ్రైవర్ యాప్కి డ్రైవర్ యాప్ వస్తే మనకు డ్రైవర్ యాప్లో నిర్వాసితులం మేడం మా గ్రామంలో ఏవి కూడా గవర్నమెంట్ నుంచి మాకు వచ్చేది లేదు. ఇక్కడ ఉండడానికి బతకడానికి నీళ్లు ఉండడానికి కరెంటు తప్ప ఏమీ మా గవర్నమెంట్ నుంచి వచ్చేది లేదు. మా పొలాలు అన్నీ వాటర్ డ్రై అయిపోయి పొలం పని అందరూ పొలం పని మొత్తం ఊరంతా నిండుకుంటుంది. ఇప్పుడు మాకు ఇటు పోవాలి ఏదైనా దారి మాది ఇదే మాకు ఇటు తప్ప వేరే దారి లేదు కాబట్టి మా విలేజ్ కూడా తీసుకోవాలి. మమ్మల్ని ఒకేసారి పెట్టదు కదా వాటరు ఇటు పంపించాలనేది వాళ్ళ ప్లాన్. అటు పోయేది కాదమ్మా వీళ్ళ ప్లాన్లన్నీ అవి పనికొచ్చేవి కాదు. చాలా ఇబ్బంది పడుతుంది పిల్లలు చదువుకోవాలన్నప్పుడు మార్కప్ ఇక్కడ కూడా బాగాలేదు మేడం కూడా కారుతున్నాయి వాటర్ అంతా అక్కడ చెప్తాను అయితే మేడం చాలా దారుణం మేడం. 2006 నుంచి పీడిఎఫ్ తయారు చేశారు. వాళ్ళ పరిస్థితి నీరు లేక కరెంటు లేక చాలా దారుణంగా ఉంది. 5 కిలోమీటర్లు వాళ్ళు పట్టించుకునే నాదుగా ఆఫీస్ అధికారికి చెప్పినా మీకు వస్తాయి అంటారు. వాళ్ళు వచ్చేదిలోపు ఆ లోపల ఎంతమందో చచ్చిపోతున్నారు. ఇప్పుడు కొన్ని వేల మంది చచ్చిపోయారు. ట్యాంకర్ పెట్టి తోలితేనే మంచినీళ్ళు మేడం, లేకుంటే రోజు కరెంటు లైన్ కట్ అయిందంటే ఇంకా మంచినీళ్ళు చాలా ఇబ్బంది పడాలి. ఇక్కడ చెరువులు అలాంటి స్టోరేజ్ అంటే ఏం లేదు. ఇక్కడ 3 కిలోమీటర్లు నీళ్ళకైతే బాగా ప్రాబ్లం.